తన ప్రేమతో ఆమెను బంధిస్తున్నాడు. మన్నించు ప్రియా. పార్ట్ 54. అమూల్య మొహం చూసి వస్తున్న నవ్వు ఆపుకుంది. నవ్వితే తంతుంది. అసలే కోపంలో ఉంది. ఇద్దరు హైదరాబాద్ వెళ్ళి ఆఫీస్లో జాయిన్ అయ్యారు. ఇక్కడే జాబ్ అని తెలియగానే అభి సంతోషం వర్ణించలేనిది. నువ్వు దూరం వెళ్దాం అనుకున్నావు అమి, కానీ దేవుడు చూసావా నా దగ్గరకే చేరుస్తున్నాడు అనుకున్నాడు. ఎక్కడికి పోతావే చిన్నదానా, నా చూపుల్లో చిక్కుకున్న చిన్నదానా అని అమూల్యను కవ్విస్తూ పాడుతుంటే అందరూ నవ్వారు. అమూల్య మొహం ఎర్రబడింది. ఇక చాలు ఆపు, నాకు అవకాశం వస్తుంది ఉక్రోషంగా అంది. నీకు ఆ ఛాన్స్ ఎప్పటికీ రాదు, కలలు కనకు అన్నాడు. అతని వైపు గుర్రుగా చూస్తుండిపోయింది. అంతా సంతోషపడుతున్న అభికి వీళ్ళు చేరిన ఆఫీస్లోనే ప్రణయ్ పని చేస్తున్నాడని తెలిసి కాస్త డేలా పడ్డాడు. అమూల్య దీపను ప్రణయ్ టీంలోనే వేశారు. టీం లీడర్ అతనే. అమి ఈ విషయం అభికి తెలిస్తే తన మొహం ఎలా ఉంటుందంటావు నవ్వుతోంది దీప. ప్రణయ్ ఆఫీస్లో పనిచేస్తున్నామని పైకి చెప్పకపోయినా ఏడుస్తున్నాడు లోపల. ఇది తెలిస్తే రక్త కన్నీరే. అమూల్య తెగ నవ్వింది. అభి దగ్గర ఇలాగే నవ్వామనుకో నీ పని ఇంతే, దీప బెదిరించింది. అమ్మో నిజమేనే బాబు, అసలే పెళ్ళి వద్దన్నానే కాక మీద ఉన్నాడు. ఏదో మామయ్య అమ్మ నాన్న నా సైడ్ ఉన్నారు కాబట్టి ఒప్పుకోక తప్పలేదు, లేకపోతే మా పెళ్ళి అయ్యి 3 నెలలు దాటేది. ఇప్పుడు నవ్వానంటే చంపేస్తాడు బాబోయ్, కాస్త భయంగా అంది అమూల్య. అయితే చెప్పొద్దంటావా ఈ విషయం, దీప అంది. చెప్దాం, చెప్పకుండా దాస్తే ఆ తర్వాత అయినా తెలుస్తుంది, అప్పుడు ఇంకా అపార్థం చేసుకుంటాడు. అయినా ఇలాంటి విషయాల్లో చెప్పకుండా దాచడం నాకు నచ్చదు. బావ ఎలా రియాక్ట్ అయినా అందే అమూల్య. ఆమె నేను ఒక విషయం అడుగుతాను, ఏమీ అనుకోకు. దీప సంకోచిస్తూ అంది. ఎప్పుడూ లేనిది దీప తన దగ్గర అంత మొహమాట పడుతుంటే ఆశ్చర్యపడుతూ మన మధ్య ఏదైనా అడిగే చనువు స్వతంత్రం ఉన్నాయి అనుకుంటున్నాను. లేవు అనుకుంటే నీ ఇష్టం, కాస్త గంభీరంగా అంది అమూల్య. సారీ అమి అంటూ గట్టిగా ఊపిరి పీల్చి వదిలింది. దీప వైపు విచిత్రంగా చూసింది అమూల్య. అభికి ప్రణయ్ నిన్ను ఇష్టపడుతున్నాడేమోననే అనుమానం అనుకుంటా, అందుకే అతనికి దూరంగా ఉండమంటున్నాడు అనుకుంటా అంది దీప. నువ్వు ప్రణయ్ను ప్రేమిస్తున్నావేమో అన్న అనుమానం అని అనలేక ఇలా. దీప ఊహించినట్టు అమూల్య మొహంలో కోపంగానే ఆశ్చర్యంగానే కనిపించలేదు. పైగా నవ్వుతూ నీకేమనిపిస్తుంది అంది. అది తేల్చుకోలేకే నిన్ను అడిగింది అంది. నాకు ఏ అభిప్రాయం లేదు, భుజాలు ఎగరేసింది. ఓసే ఏదో ఒకటి అనుకుని ఉంటావు కదే, చెప్పవే. నేను ఇలా అడగగానే నీకు కోపం రావాలి, రాలేదంటే నీ అనుమానం కూడా అదేనా సందేహంగా అంది దీప. కాదు, బావకి నేను అబ్బాయిలతో మాట్లాడితే అసూయ, ఎక్కడ ఈ స్నేహాల్లో పడి తనను పట్టించుకోనని. నేను తన ఒక్కడికే చెందాలన్న పొజిషనెస్. అమ్మ నాన్న, అమ్మ అత్తయ్య మామయ్య, నువ్వు పెద్దమ్మ పెదనాన్న, దగ్గర బంధువులతో తప్ప ఎవరితో మాట్లాడినా సహించలేడు. నేను తనను తప్ప ఎవరి వైపు చూడనని తెలుసు, ఎంతగా ప్రేమిస్తున్నానో తెలుసు. అయినా ఏదో అభద్రతాభావం, అది పోగొట్టాలని నా తాపత్రయం. అంతేకాని బావకి నా మీద అనుమానం కాదు. ఆ ఆలోచన ఎప్పటికీ చేయడు కాన్ఫిడెంట్గా అంతే అమూల్య. అమ్మయ్య, ఇప్పటికీ నా మనసు కుదుట పడింది. అభికి అలాంటి అనుమానం లేకపోతే హ్యాపీ. ప్రణయ్ స్నేహం వల్ల అది ఇలాంటి అనుమానంతో మీ ఇద్దరు గొడవలు పడితే నేను తట్టుకోలేను. తన వల్ల మీ మధ్య డిస్టర్బెన్స్ వస్తే తనకు దగ్గర అవ్వలేను, అలా అని దూరం పెట్టలేను. ఒకవేళ అదే పరిస్థితి వస్తే ప్రణయ్ను వదులుకుంటా, కానీ నీ స్నేహం అభి స్నేహం వదులుకోను స్థిరంగా అంది దీప. ఏ నీకేమన్నా పిచ్చా, కోపంగా అరిచింది దీప మీద అమూల్య. బావ ఎప్పటికీ అలా చేయడు, నాకు నమ్మకం ఉంది. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే మా కోసం ప్రణయ్ను వదులుకోనని మాట ఇవ్వు, చేయి చేస్తూ అంది అమూల్య. దీప చెయ్యి వేయలేదు. చూస్తావే, వెయ్యి గట్టిగా అంది. ఇంకా అలాగే ఉన్న దీపతో నీకు బావ మీద నమ్మకం లేదా? చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా, నాకంటే నీతోనే ఎక్కువ మాట్లాడేవాడు, అన్నీ షేర్ చేసుకునేవాడు కదా. నన్ను ప్రాణంగా ప్రేమించే నా బావ నన్ను అనుమానిస్తాడని అనుకుంటున్నావా? దీప తన భావాన్ని నమ్మటం లేదన్న బాధ గుండెల్లో బాణమై గుచ్చుకొని కళ్ళల్లో తడిగా మెరిసింది. ఏ అమి, నా ఉద్దేశం అది కాదు, కంగారు పడింది దీప. అభి మీద నాకు నమ్మకం ఉంది, మరైతే ఒట్టువేయి అంది అమూల్య. అమూల్య చేతిలో చేయి వేసింది. నీకు మాట ఇస్తున్నాను, ప్రణయ్ను వదులుకోను. అలాగే ఒకవేళ ప్రణయ్ వల్ల గొడవలు వస్తే ఈ చెయ్యి ఎప్పటికీ వదలొద్దు. మన స్నేహం ఎప్పటికీ ఇలాగే ఉండాలి.
మన మధ్య బంధుత్వం కంటే స్నేహమే నాకు ఇష్టం. అమూల్య చెయ్యి 2 చేతులతో పట్టుకొని తన గుండెల దగ్గరికి చేర్చుకొని, అలా చేసిన మరుక్షణం ఈ గుండె ఆగకపోవచ్చు, కానీ జీవోత్సవాన్ని అవుతాను. గుర్తుంచుకో. దీప పెదవులు వణుకుతుండగా భావోద్వేగంతో అంది. పిచ్చా ఏంటి నీకు? నిన్ను నీ స్నేహాన్ని వదిలి నేను ఉండగలనా? ఎన్ని అవాంతరాలు వచ్చినా మన స్నేహ బంధాన్ని ఎవరూ విడదీయలేరు. అది బావైనా సరే. తాను దీప చేతులను గట్టిగా పట్టుకుంది. దీప పెదవులపై నవ్వు విరబూసింది. ఇది ఎలా ఉందంటే ఇద్దరు ప్రేమికులు బాసలు చేసుకున్నట్టు ఉంది. తేలికపడ్డ మనసుతో అంది దీప. అమూల్య పక్కన నవ్వుతూ, స్నేహితులు ప్రేమికులు ఒకటేలే. మనిద్దరం ఇలా బాసలు చేసుకున్నామని బావకు తెలిస్తే కుళ్ళుకొని చేస్తాడు. చుప్పనాతోడు. తనను కాక ఎవరిని ఎక్కువ అభిమానించినా తట్టుకోలేడు. ప్రేమకు స్నేహానికి అభిమానానికి తేడా తెలియనివాడు. కాస్త దిగులుగా అంది. అందుకే నేను భయపడేది. ఇదివరకు ఎవరైనా అబ్బాయిలు నీతో మాట్లాడడానికి ప్రయత్నించినా అన్నా కొట్టేవాడు. కానీ ప్రణయ్ని ఏమీ అలా చేయలేదు. ఇష్టం లేకపోయినా ఎందుకు ఊరుకుంటున్నాడో తెలీదు. పైగా ఇప్పుడు తన టీం అంటే ఎలా తీసుకుంటాడో, మీ స్నేహాన్ని ఎలా అర్థం చేసుకుంటాడో అని బెంగగా ఉంది. ఏ గొడవ జరగకముందే మా ప్రేమ విషయం చెప్పేస్తే మంచిదేమో అంది దీప. వద్దు దీపు, నువ్వు ప్రేమిస్తున్నావని తప్పక బావ ప్రణయ్కి దగ్గర కాకూడదు. ఒక ఫ్రెండ్లా తన ఇష్టపూర్వకంగా దగ్గర అవ్వాలి. వాళ్ళిద్దరి మధ్య స్నేహం అల్లుకోవాలి. మన నలుగురం ఎప్పటికీ ఒక కుటుంబంలో ఉండాలి. ఇది నా కోరిక. అంతేకాదు, ప్రణయ్తో నా స్నేహం బావ అర్థం చేసుకోవాలి. నేను ఎంతమందితో స్నేహం చేసినా తన పట్ల నాకు ఉన్న ప్రేమ పెరుగుతుందే కానీ తగ్గదు. నా ప్రపంచం మొత్తం తానే అవ్వాలని కాక, నాకంటూ ఒక లైఫ్ ఉంటుందని, ఆ లైఫ్లో అన్ని బంధాలు ఉంటాయని బావ అర్థం చేసుకోవాలి. అప్పుడే మా లైఫ్ మరింత అందంగానూ సంతోషంగానూ ఉంటుంది. అందుకే నేను పెళ్ళి ఇప్పుడే వద్దంది అంది అమూల్య. నువ్వు చెప్పింది కరెక్టే అమి. ఇక నుంచి నేను కూడా ప్రణయ్తో స్నేహంగా ఉండడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. అప్పుడు మన నలుగురం సంతోషంగా ఉండొచ్చు అంది దీప. ప్రేమ తగ్గలేదు, కానీ పొజిటివ్నెస్ మాత్రం రోజు రోజుకి పెరుగుతుంది. ఎలా ఉంది ఆఫీసు? ఆ రాత్రి డిన్నర్ అయిన తర్వాత అడిగాడు అభి. వీళ్ళు బెంగళూరు నుంచి సరాసరి రాధ ఇంటికే వచ్చారు. మొదటి రోజే కదా బావా, ఏముంటుంది, ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయి. కొలీగ్స్ పరిచయం అయ్యారు. ఇవాళ వర్క్ ఏమీ చెప్పలేదు అంది. ఏదన్నా ఇబ్బంది అయితే చెప్పండి, దేనికి భయపడకండి, నేను చూసుకుంటాను అన్నాడు అభి. ఇబ్బంది లేదులే బావా, మా టీం లీడర్ ప్రణయే, ఇంకా భయం ఎందుకు? ఊరగా అతన్ని చూస్తూ అంది అమూల్య. అభి గుండెల్లో కలుక్కుమంది. మొహంలో రంగులు మారాయి. వీడు ఇలా పట్టుకున్నాడేంటి జిడ్డులా? పూర్వజన్మలో వీడికి ఏదో ద్రోహం చేసి ఉంటాను, అందుకే నన్ను పట్టి పీడిస్తున్నాడు. లోపల బండబూతులు తిట్టుకున్నాడు. అమూల్య తనను గమనిస్తుందని వెంటనే తన మొహాన నవ్వు పులుముకొని, అయితే మంచిదేగా, ఇక మీ గురించి నాకు దిగులు లేదు. లోపల పసర్లపొడి బ్లో అవుట్లా మండుతున్నా పైకి నవ్వుతూ అన్నాడు. అతని భావాల అర్థమైన అమూల్య నవ్వొస్తున్నా ఆపుకుంది. అవునా అభి, చాలా భయపడ్డాం. ఎవరి టీంలో పడతామో ఏంటో, వాళ్ళు ఎలాంటి వాళ్ళు. పైగా మాకు అంతగా వర్క్ రాదు. ఇంజనీరింగ్ కాలేజీలో ర్యాగింగ్లా ఆఫీసులో కొత్త వాళ్ళని టీం లీడర్స్ ఏడిపిస్తారట. ఇప్పుడు మాకు ఆ భయం కూడా లేదు. ఎంచక్క ప్రణయ్ టీం కాబట్టి తానే చూసుకుంటాడు హుషారుగా అంది దీప. చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు అన్నాడు. అవును, ఉండమా మరి. కొత్త అని భయపడ్డ మాకు ప్రణయ్ తోడుగా ఉంటాడు అని తెలిసి పిచ్చ హ్యాపీ అయ్యాం దీప అంది. అవును బావా, ప్రణయ్ టీం అనగానే చాలా సంతోషం వేసింది. తాను ఉత్సాహపడుతూ అంది అమూల్య. అభిమోహంలో కోపం తొంగి చూసింది. నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను, మీరు పడుకోండి, రేపు ఆఫీస్కి వెళ్ళాలిగా అంటూ తన గదిలోకి చకచకా వెళ్ళిపోయాడు. అమూల్య దీప మొహాలు చూసుకొని తెగ నవ్వుకున్నారు. ఈ రాత్రికి అభి పడుకుంటాడు అంటావా? దీప ముసిముసిగా నవ్వుతూ అంది. ఆ దేవుడికే తెలియాలి, పక్కున నవ్వుతూ అంది అమూల్య. వారం రోజులు గడిచాయి. నెమ్మదిగా వర్క్కి అలవాటు పడ్డారు. వీళ్ళ ఆఫీస్ అయ్యేసరికి అభి ప్రత్యక్షం అయ్యేవాడు. ఏంటి బాబా నువ్వు ఇక్కడ అని అడిగితే, మిమ్మల్ని తీసుకువెళ్దామని వచ్చాను. ఈ ట్రాఫిక్లో, ఆ బస్సుల్లో, ఆ క్యాబుల్లో ఏమి ఇబ్బంది పడతారు, అందుకే వచ్చాను అన్నాడు. ట్రాఫిక్ ఎవరికైనా ఒకటే కదా బావా, నీ కారు ఏమన్నా పైనుంచి వెళ్తుందా? ట్రాఫిక్ లేకుండా సెటైర్ వేసింది. అయ్యో, పని చేసి అలసిపోయి ఉంటారు,
మళ్ళీ బస్సు క్యాబుల్లో ఏమి ఇబ్బంది పడతారు, నేను ఇంటికేగా వెళ్ళేది, తీసుకువెళ్దామని వస్తే సెటైర్స్ వేస్తున్నావు చిరుకోపంగా అన్నాడు అభి. అభి 9 గంటలకు కానీ ఆఫీస్ నుంచి ఇంటికి రాడు. తమ కోసమే వచ్చాడనే అర్థమైంది. అప్పుడే ఆఫీస్ అయిపోవడంతో అందరూ బయటికి వస్తున్నారు. అందులో 2 కుర్రాళ్ళు అమూల్యం చూసి ఆగిపోయారు. ఎవర్రా, ఎప్పుడూ చూడలేదు, దారి తప్పి దేవకన్య ఇక్కడికి వచ్చినట్టుంది. ఆమెను కళ్ళప్పగించి చూస్తూ అన్నాడు ఒకడు పక్కనున్న అతనితో. నాకు మాత్రం ఏం తెలుసురా, నేను ఇప్పుడే చూస్తున్నాను, కొత్తగా జాయిన్ అయ్యారేమో, భలే ఉందిరా కత్తిలా అంటూ అతను కూడా అమూల్య వైపు చూడసాగాడు. అమూల్య వాళ్ళు ఇది వినిపించుకోలేదు, అభితో మాట్లాడుతున్నారు. అమూల్యతో బయట ఉంటే అభి చూపులు ఎప్పుడూ చుట్టుపక్కల పరిశీలనగా చూస్తూనే ఉంటాయి. ఎవడన్నా అమూల్యను చూస్తున్నాడా, ఏమన్నా వాగుతున్నాడా అని. ఆ కుర్రాళ్ళు అమూల్యను చూడడం గమనించాడు. ఇద్దరూ సొల్లు కార్చుకుంటూ ఆమెను చూస్తుండడం చూసి పళ్ళు నూరుగున్నాడు. వాళ్ళు ఇక్కడే వర్క్ చేస్తున్న వాళ్ళే అని మెడలో వేలాడుతున్న ఐడి కార్డులను బట్టి అర్థమైంది. అభి వాళ్ళ వైపు ఉరిమి చూశాడు. వాళ్ళ దృష్టి అమూల్య వైపు ఉంటే అభిని ఎలా చూస్తారో అతని కోపాన్ని ఏం పట్టించుకుంటారు. పైగా ఆ రోజు చీరలో ఉండటంతో మరింత అందంగా ఉంది అమూల్య. గాలికి చీర కొద్దిగా చెదిరి నెలవంకలాంటి నడుము అందంగా దర్శనమిచ్చింది. ఆ కుర్రాళ్ళు అలాగే చూస్తున్నారు. అభిమోహం కోపంతో ఎర్రబడింది. ఏం చేస్తున్నావు బావా అనేలోపు విసురుగా కొంగు పట్టుకొని ఆమె నడుము కనబడకుండా దోపాడు. అమూల్య అదిరిపోయి చేతి అంది కంగారుగా. తన నడుమును తాకుతున్న అతని చేతి స్పర్శకి తనువంతా జల్లుమనగా. అదేమి పట్టించుకొని అతను చీర ఎందుకు కట్టుకున్నావు కోపం అంచుకుంటూ అన్నాడు. ఎందుకు బావా అలా అడుగుతున్నావు? చీర బాగుంటుంది, హుందాగా ఉంటుందని కట్టుకున్నాను. అసలు ఏమైంది, ఎందుకు చీర కప్పావు అయోమయంగా అంది. ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పకుండా చీర కంటే చుడీదార్స్ అయితే కంఫర్టబుల్గా ఉంటుంది కదా అన్నాడు. కానీ ఆఫీస్ కదా, అప్పుడప్పుడు చీర కట్టుకుంటే బాగుంటుందని కట్టుకున్నాను, పైగా గౌరవప్రదంగా హుందాగా ఉంటుంది అంది అమూల్య. హుందానా నా బొక్క, కోపంగా అనబోయి అతి ప్రయత్నం మీద ఆపుకున్నాడు. చీరలో అందంగా హుందాగా గౌరవప్రదంగా ఉంటారు, అది నిజమే, కానీ చుడీదార్స్ అయితే మీకు కంఫర్టబుల్గా ఉంటాయి కదా అన్నాడు. నిజమే బావా, కానీ అప్పుడప్పుడు చీరలు కట్టుకుంటే బాగుంటుందని కట్టుకున్నాను, పైగా నేను చీర కట్టుకుంటే నీకు ఇష్టమే కదా, ఇప్పుడేంటి ఇలా అంటున్నావు అంది. ఇష్టమే కానీ నువ్వు ఇబ్బంది పడతావని అన్నానులే. నీ అందం నాకు కనిపించాలి కానీ బయట వాళ్ళకి కాదే పిచ్చి మొహమా, కనిపించకూడనివన్నీ కనిపిస్తాయి. అందరికీ ప్రదర్శనలాగా ప్రతి వెధవ చూపులు వీళ్ళ మీదే, ముఖ్యంగా నా ఆమె మీద. వెధవల్లారా, మీరు నా ఆమెను చూస్తారా, మీ గుడ్లు పీకేస్తారా? అక్కడ అమూల్య లేకపోతే వాళ్ళకి చుక్కలు చూపించేవాడే, ఆమె ముందు బుద్ధిమంతుడిలా ఉంటున్నాడు కదా. ఇప్పుడు ఏమన్నా తన మీద విరుచుకుపడుతుందని కోపాన్ని ఆపుకున్నాడు. ఈసారి ఒంటరిగా దొరకండిరా, నేనేంటో మీకు చూపిస్తాను కసిగా అనుకున్నాడు. ఏమైంది అభి, దీప అడిగింది. ఏం కాలేదులే. ఏంటి నువ్వు కూడా చీర కట్టుకున్నావు? దీప పెద్దగా చీర కట్టుకోదు, ఎక్కువగా డ్రెస్సులే వేసుకుంటుంది. అమ్మి కట్టుకుంటుంది కదా, పైగా ఆఫీస్ కదా, అందుకే కట్టుకున్నాను అంది. ఇక నుంచి చీరలు కట్టుకోకండి, డ్రెస్సులు అయితే కంఫర్టబుల్గా ఉంటాయి కదా దీపను కసిరాడు. దీప అతని వైపు విచిత్రంగా చూసి, ఏంటో అభి, ఒక్కోసారి నువ్వు మాట్లాడే మాటలు ఏమీ అర్థం కావు అంటూ కారులో కూర్చుంది. నన్ను అర్థం చేసుకుంటే ఇలా ఎందుకు ఉంటారు అనుకుంటూ కారు ర్యాష్గా డ్రైవ్ చేస్తూ ఆ కుర్రాళ్ళను గుద్దుకున్నంత పని చేస్తూ పక్క నుంచి దూసుకుపోయాడు. ఆ కుర్రాళ్ళు పక్కకు దూకి తప్పించుకున్నారు, లేకపోతే కాళ్ళు చేతులు విరిగేవే. ఎవడ్రా వీడు ఇంత ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నాడు, కాస్తలో తప్పించుకున్నాం, లేకపోతే పైకి పోయేవాళ్ళం. వెళ్తున్న కారు వైపు చూసి తిట్టుకున్నారు. నువ్వు నా దానివే అనే ప్రేమ మెల్లగా అమూల్యకు ఊపిరాడనివ్వకుండా చేస్తుంది. అమూల్య తమ ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్ళడం, పైగా తానే ఉదయం ఆఫీస్లో దింపడం, సాయంత్రం ఇంటికి తీసుకురావడం అభిని సంతోషంలో తేలియాడజేసింది. ఈ వారం నుంచి ప్రణయ్ ఒక్కసారి కూడా కనిపించలేదు. ఇది మరీ సంతోషాన్ని కలగజేసింది. ఆఫీస్లో తప్ప బయట కలుసుకోరు. సొల్లు వేసుకునే టైం లేకుండా తను ఆఫీస్ అయ్యే టైంకి ప్రత్యక్షమవుతున్నాడు కదా, బాధ లేదు అనుకున్నాడు. పాపం అభికి తెలియదు కదా,
సంతోషంతో గాలిలో విహరిస్తున్న తనని అమూల్య భూమి మీదకి లాగేస్తుందని. ఈ భాగం ఇక్కడితో సమాప్తం. బావా, ఒక విషయం చెప్పాలి. అమూల్య మాటతో అభిమోహంలో నవ్వు మెల్లగా మాయమైంది.